గోపన్న చనిపోయిండు. గోపన్న చనిపోతే పెళ్లిగాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? అంతా 2-3 నెలలు అయింది. ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా ఎవరికైనా ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండంగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా? కన్న తండ్రి ఉండి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటుంది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మనకు గంత నియత ఉండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నా కన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. ఈ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్కే నాకు అర్థమైపోయింది. అయితే నేను కోరేది ఒక్కటే, మీ ఓట్లే కాదు, మీ చుట్టాలు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ దోస్తులు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన్నోళ్ళు, వాళ్ళని కూడా సంధాయించాలి. రేవంత్ రెడ్డి వాళ్ళు అడుగుతున్నాడు, మధ్యాహ్నం ప్రెస్ లో మాట్లాడిండు, కేసీఆర్ నువ్వేం చేసినావు? ఒక హైటెక్ సిటీ కట్టినావా? నువ్వేం చేసినావు? కేవలం ఒక సెక్రటరియట్ కట్టినావు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినావు, లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు. కేసీఆర్ ఏం చేసిండో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? బస్తీ దవాఖానాలు ఎవరు పెట్టిండ్రు? बस्ती दवाखाना कौन लगाए? टिम्स हॉस्पिटल कौन बनाए? घर घर में हर दिन पानी कौन दिया? 24 घंटा करंट कौन दिया? ये डबल बेडरूम कौन बनाए? हैदराबाद में फ्लाईओवर कौन बनाए? रेवंत रेड्डी बोलता केसीआर कुछ नहीं करा, तुम्हारा को आंख नहीं दिख रहा, नहीं तो तुम पागल बन गए। वो जुबली हिल्स में एर्रागड्डा में दवाखाना है, वहां जाके शरीक हो जाओ। आड़ो पिच्चा आस्पत्री ఉండాలి जुबली हिल्स ला, अनलो भाई जाएगा नु। आप लेट मत करो, सुबह 6 बजे निकलना, जाके आपका वोट डालना, नहीं तो आपका वोट कोई और डाल देता। ऐसे कांग्रेस के गुंडे, कांग्रेस के लोग आपके वोट डालने के लिए कुछ वो लोग नया तरीका बना रहे हैं। होशियारी से रहना, सुबह सुबह जाके आपका वोट कार के निशान पे 3 नंबर पे मागंटी सुनीतम्मा का फोटो रहेगा, बाजू में कार का निशान भी रहेगा। ఎవరో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆటో పెట్టుడో పైసలు ఇచ్చుడో చేసినా నియత్ తప్పద్దు, మనం నియత్ తప్పద్దు. మనకు సద్ది తిన్న రేవు తెలవాలి, నియత్ ఉంటేనే దేవుడు మనకు బర్కత్ ఇస్తాడు. మాట తప్పద్దు, న్యాయం తప్పద్దు, ధర్మం తప్పద్దు. ఊపర్ సే అల్లా దేఖరా, మీది నుంచి దేవుడు చూస్తుంటాడు. న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఓటును అమ్ముకోవద్దు, మీకు మంచి చేసే వాళ్ళకు